నాశనం చేయాలి. చంద్రానిగుట్టలోని విముఖ హనుమాన్ దేవాలయం దాడికైతే పాల్పడి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. బీజేపీ హిందూ సంఘాలు పండుగలను ఆంక్షలు విధించి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందువుల ఓట్ల మీద గెలిచినటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వాన్ని దింపే సత్తా కూడా హిందువులకు ఉందని గుర్తు చేసుకోవాలి. అసలు బాన్స్వాడలో ఏం జరుగుతుంది, అంబర్పేటలో ఏం జరిగింది, ఈ రోజు బార్కాస్లో ఏం జరుగుతుంది సహా మొదటి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి రోజు హిందువు శోభయాత్ర తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మంగళవారంలో అతి పవిత్రమైనటువంటి హనుమాన్ దేవాలయం పూజ కోసం వస్తుంటే విగ్రహం దాడి జరిగి ఉంటుంది. అసలు హిందువులు సెకండ్ క్లాస్ సిటిజన్ గా ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం మీకు అనుకూలమైనటువంటి పొలిటికల్ పార్టీ తోటి మీరు పెట్టుకున్న పొత్తును నిభాయించుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి విషయాలతో చేయించుకోండి. టెంపుల్ ఘటన పైన మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి నమ్మకం తోటి వాళ్ళను నిష్పాక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా కోరాం. దానికి పాడుపడ్డవాడు ఎవరైనా సరే మతి స్థిమితంతోటే పాల్పడ్డాడని నిరూపించే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు వేరే సంఘటనలో జరిగినట్టు మతి స్థిమితం లేకుండా చేశాడు అన్న విషయాన్ని ఒప్పుకోరు. ప్రతిసారి ఇట్లా మతి స్థిమితం లేనివాడు కేవలం హిందూ దేవాలయం మీద టార్గెట్ చేస్తే నెక్స్ట్ టైం ఇన్సిడెంట్ జరిగినప్పుడు హిందువులు కూడా మతి స్థిమితం కోల్పోవాల్సి వస్తుంది. మందిరం ఇది 2 ముఖాలతో ఉన్నటువంటి యొక్క మందిరం ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ లేదు. ఈ మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రజానికం అంతా కూడా హిందూ సమాజం అంతా కూడా చాలా భక్తితో ఆరాధించేటువంటి ఒక దేవాలయం. అయితే ఈరోజు ఉదయము ఈ దేవాలయం మీద అటాక్ చేసి మన దేవాలయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసే సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అదే రకంగా అనేక మంది హిందూ సంఘాలు ఈ రోజు బంధిస్తూ దేవాలయానికి వచ్చింది. ఎందుకు ప్రతిసారి హిందూ దాడులు చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఓల్డ్ సిటీ లోపల మరి భాగ్యనగరంలో ఉంటే పలాయనం చిత్తగించే ఒక ప్రణాళికలో భాగంగా అది ల్యాండ్ జిహాద్ కావచ్చు. ఇది ల్యాండ్ జిహాద్ 14 ఎకరాల ఉన్నటువంటి భూమిని ఈ రోజు కనీసం 1000-1500 గజాలు కూడా లేకుండా అంతా లేఅవుట్ చేసి అమ్మేసినటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు దేవాలయాలు ధ్వంసం, అదే రకంగా హిందూ అమ్మాయిలకు లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిలకు రక్షణ లేదు, హిందువుల యొక్క ఆస్తులకు రక్షణ లేదు, హిందూ యొక్క పండుగలకు రక్షణ లేదు, హిందువుల మనోభావాలను కూడా ఎక్కడ పరిగణనకు తీసుకునేటువంటి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే కేవలం మీకు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి దిగజారి ఓటు బ్యాంక్ రాజకీయంగా వారు చేసినటువంటి యొక్క మరి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రోజు ఎంఐఎం పార్టీ మొత్తం కూడా ఈ రోజు హిందువులను ఎక్కడక్కడ అంచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అనేక దేవాలయాల మీద ఇక్కడ ఉప్పుగూడ దేవాలయం విగ్రహాలను పలగొట్టినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి యొక్క లోకల్
మరి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు వచ్చి ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి మాకు న్యాయం జరిగేలాగట. అసలు టెంపుల్ ల్యాండ్ రికార్డు లేదంట. 400 సంవత్సరాల పురాతనమైనటువంటి టెంపుల్ కు అసలు రికార్డు లేదనేటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి తీరంతా కూడా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఎంఐఎం కు సపోర్ట్ చేసే రకంగా, అదే రకంగా హిందువులను ఈ భాగ్యనగరం నుంచి తరిమి కొట్టే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు యాజ్ ఎ హిందూగా మేము బతకాల, తలెత్తుకొని బతకాలంటే, ఈరోజు మా హిందువులను రక్షించుకోవాలంటే మేము ఉద్యమం చేయగలం. రెవెన్యూలకు రికార్డ్ వచ్చేది 1950 నుంచి నీకు రికార్డు ఉంటుంది. నీకు రికార్డు లేక ముందే గుడి ఉంది, గుడికి 14 ఎకరాల ల్యాండ్ ఉంది, దేవాదాయ శాఖ 14 ఎకరాలు చూపిస్తుంటే ఈడ రికార్డు లేదంటే రికార్డు ఎవడు ట్యాంపరింగ్ చేసిందో ఒకసారి అంచాలి. రికార్డు ఎవరు ట్యాంపరింగ్ చేసినా అంచాలి. అన్న ఈ గుడ్ల మీద ఎందుకు దాడి జరుగుతుందో ఒకసారి అంచాడు. ఇదే ఆనుకొని ఇక్కడనే ఇతర మతస్థులు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి రోహింగ్యాలని మా ప్రాంతంలో ఆనుకొని ఉండ్రుడా, ఈడికి 1/2 కిలోమీటర్ దూరంలో కనిపించింది అని అదే మేము ఎన్నోసార్లు దాని మీద పోరాటం చేసినాం. మేము ఆ రోజు గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా సభ జరపడం జరిగింది. దాని తర్వాత కూడా ఎన్నోసార్లు మేము లేవనెత్తడం జరిగింది. అయినా ఆంక్షలు వాళ్ళు వచ్చి ఓడో వచ్చి దాడి చేస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఓడో పట్టుకొని వానికి మద్దతు సిద్ధం ఒక సర్టిఫికేట్ తయారు చేస్తారు. అది ఏ సర్టిఫికేట్ తయారవుతుంది అంటే దార్సాల సర్టిఫికేట్ తయారవుతుంది. దీనికి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలమైంది. రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయింది. రేవంత్ ఉద్దీన్ అన్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. మనం హిందువులమంతా ఏకదాటి రావాలి. మనకు శివునేత్రులం, మనం ఛత్రపతి శివాజీ వారసులం, మనం హనుమాన్ భక్తులం, మనం అమ్మవారి భక్తులం. కాబట్టి మన అందరం ఏకదాటికి వచ్చి మన జాగం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పోలీసులు అంటూ సహకరిస్తామంటారు, జాగం మొత్తం ప్రొటెక్ట్ చేసుకోమంటారు, క్లీన్ చేసుకోమంటారు. 28వ తారీఖు కార్యాచరణ ప్రకటిస్తూ మా జిల్లా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తాం. మాకు సంబంధం లేదంటే నువ్వు వచ్చినాక 350 దాడులు జరిగినాయి అంటే నీ చేతగానట్టే కదా. నీ అండర్ కంట్రోల్ నువ్వు ముఖ్యమంత్రివి, నీ ప్రాంతంలో ఏం జరుగుతుందో నాకు తెలియదంటే నాకు సంబంధం లేదంటే నువ్వు ఎందుకు అంటారు ముఖ్యమంత్రి? నువ్వు చెప్పే మాటలతోటి వాళ్ళకి బలమవుతుంది అంటున్నా. ఇవాళ హోంశాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకొని, ఇవాళ ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని నాకు తెలియదు అంటే ఎట్లా చెప్పు? ఎట్లా ఒకసారి ఆలోచించండి మీరు. నిజంగా 350 దాడులు జరిగినాయంటే సిగ్గుషేటు. ఇంకా నాకు తెలియదు అంటే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు ఏంటంటే, నేను ఎట్లయితే నువ్వు పేరు మార్చుకున్నావు, నువ్వు అక్బరుద్దీన్ అవుతావా, అల్లావుద్దీన్ అవుతావా, నువ్వు జహాంగీర్ అవుతావా, పక్కీర్ అవుతావా, నీ ఇష్టం, నాకు తెలియదు. కానీ నువ్వు ఇందులో హిందూ మనోభావాలు దెబ్బ తినొద్దని చెప్తాను. ఇప్పుడు చూసేసరికి ఇక్కడ గ్రిల్స్ బ్రేక్ అయి ఉండి ప్లస్ లోపల ఏదైతే విగ్రహం ఉందో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు నేను గమనించిన స్థానికంగా ఉన్నప్పుడే స్థానిక పోలీసులకు మళ్ళీ స్థానికులు ఉన్న మా హిందూ యువత అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేసినాను. చేసేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది థర్డ్ ఇన్సిడెంట్. ఇదే టెంపుల్ థర్డ్ ఇన్సిడెంట్. 2009 లో ఒకసారి అయింది, 2016 లో ఒకసారి అయింది, మళ్ళీ 2026 లో ఒకసారి. ఈ థర్డ్ ఇన్సిడెంట్ ఇది. మేము గవర్నమెంట్ నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నాం, అదే అరెస్ట్ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు పిచ్చోడు అంటారు, దాని తర్వాత డైలీ రొటీన్ లైఫ్ నడుస్తుంది. కానీ ఈసారి మేము హిందువులందరం ఏకమయ్యి కోరుకున్న డిమాండ్ ఒక్కటే ఏంటంటే, న్యాయం మీరు చేస్తారా, లేకుంటే చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని మా పని మమ్మల్ని చేసుకోమంటారా అని చెప్పి మేము అడుగుతున్నాం. లాస్ట్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది కానీ ఎవరు దొరకలే. ఎందుకోసం అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కానీ కరెంట్ పవర్ సప్లై కూడా ఈ టెంపుల్ కి ఇక్కడ కూడా లేదు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక్క మెయిన్ రీజన్ ఏంటంటే, టెంపుల్ పైన అటాక్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక్క హిందూ ఫ్యామిలీ కూడా ఉండదు. హిందువులు లేని జాగాల టెంపుల్ పరిస్థితి ఎట్లుందో మీ అందరు తెలుసు, మా అందరు తెలుసు. హిందువులు ఉన్న మెయిన్ సికింద్రాబాద్ ఏరియా ముత్యాలమ్మ టెంపుల్ అంతా సర్వేలెన్స్ ఉన్నాక కూడా వాళ్ళు పక్కా ప్రణాళికతో అటాక్ చేసిర్రు. అట్లనే నేను అనుకుంటే ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో 350 అటాక్లు అయిన టెంపుల్ పైన, అది కూడా అలాంటి ప్రణాళికతో చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. టెంపుల్ చరిత్ర వచ్చేసి 350 ఏళ్ళ పై చరిత్రనే ఉంది. మేము 39-35 ఏళ్ళ నుంచి మా ఏజ్, మా పూర్వీకులు కూడా టెంపుల్ గురించి చాలా చెప్తూ ఉంటారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి టెంపుల్ లేదు. ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఇది ఒక్కటే టెంపుల్ దేశంలో మొత్తం కూడా. ఎన్ని ఎకరాలు ఉండేది ముందు? 30 ప్లేస్. ఇప్పుడు ఉన్నది ఆ ఎకరం మిగిలింది. అసలు రికార్డ్స్ లో లేదంటే? రికార్డ్స్ నిన్నమున్న డ్యూటీ ఎక్కినాక ఆయనకి ఏం తెలుసు రికార్డ్స్ లో ఉందో లేదో? ఆయనకి ఏం తెలియదు కదా. ఆయన నిన్నమున్న డ్యూటీ ఎక్కింది కాబట్టి ఆయనకు తెలియదు, అందుకే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకు వరుసగా ఆలయాల పైన దాడులు జరుగుతుంది? పక్కా ప్రణాళికతోనే గవర్నమెంట్ అండతోనే చేస్తుంది. చూడండి అన్న, ఇది మన చంద్రన్గుట్ట బార్కస్, ఇది బార్కస్ బండ అంటారు. ఇక్కడ దేవాలయం ఉంది, ద్విముఖాంజనేయ స్వామి. నాకు తెలిసి చరిత్రలో రెండు ఒకటే విగ్రహానికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉండు. ఇప్పటివరకైతే నేను చూడలే ఇట్లాంటి హనుమంతుడు. దాదాపు 400 సంవత్సరాల గుడి అని చెప్తారు, అంత పాత గుడి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ గుడిలో ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్.
ఇక్కడ ఏళ్ల నుంచి తాతల ముత్తాతల నుంచి ఇక్కడ దేవాలయాన్ని పూజలు చేస్తారు. ఇదంతా బార్కస్ ముస్లిం ఏరియా. కానీ ఏం లాభము, మన హిందువులు ఉన్న ప్లేస్లల్లో ముస్లింలు బతకొచ్చు. వాడు ఎంత ఒక్కరున్నా మంచిగా వస్తాం మనం. అదే మన ఈ ఏరియాలో మొత్తం ముస్లిం ఉన్న ప్లేస్లలో మన దేవాలయాల మీద దాడులు చేస్తారు. చూడండి, ఇట్లా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏం రాజకీయం నడుస్తుందో తెలుస్తలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్ గా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు మన ఆంజనేయ స్వామి దేవాలయం మీద దాడి జరిగింది. ఇది 3వ సారి అంట ఈ దేవాలయం మీద దాడి జరగడం. దీని మీద మరి మన హిందూ సోదరులందరూ కూడా గమనించాలి, యాక్షన్ తీసుకోవాలి దీని మీద. జై శ్రీరామ్. వస్తున్నాయి మరి హిందువులారా ఒకసారి ఆలోచించండి. మనము ఎక్కడైనా మన చరిత్ర చూసుకోండి. ముస్లింస్ ఉన్న ప్లేస్లలో మన హిందువులు ఎక్కడైనా ఏదైనా మసీద్ల మీద దాడులు చేసిరా చూసినామా? మరి వాళ్ళు మన దేవాలయాల మీద దాడులు ఎందుకు చేస్తారు? ఇది మనం గమనించాలి. కంటిన్యూ మన దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు ఉన్న ప్లేస్లలో మనం మన మసీద్ల మీద దాడులు చేస్తున్నామా, ఇంకా వేరే దాడులు చేస్తున్నామా? ప్రతి దాడి చేసిన ప్రతి వ్యక్తి కూడా మతిస్థిమితం లేదు వానికి, లేదంటే లవర్తో కొట్లాడింది, అన్ని చిన్న చిన్న సిల్లి రీజన్లతోటి వీళ్ళు ఈ విధంగా అవి చేస్తారు. మరి ఈ రోజు కూడా మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, మరి దీని మీద కూడా ఏం చెప్తారంటే వానికి ఏదో మతిస్థిమితం లేదు, మరి పిచ్చోడు అనే విషయాల మీద మాట్లాడుతారు. దీని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఏం లేదు, గవర్నమెంట్ ఉందా మరి వీళ్ళని ఏమనాలో అర్థమైతలేదు. కంటిన్యూ మన దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా దాదాపు 40 దేవాలయాల పైన దాడులు జరిగినాయి ఇప్పటి వరకు. ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే మన బార్కాస్ లా ఉన్న పరిస్థితి ఇది. గమనించండి హిందూ సోదరులారా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికి. ఈరోజు చూసుకోవచ్చు, బార్కాస్ బాలాపూర్ లో హనుమాన్ దేవాలయం మీద దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద, హిందూ ఆడపిల్లల మీద, హిందూ గుళ్ళ మీద, హిందూ యువకుల మీద. సో ఈ యొక్క దాడిని చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, కేవలం మానవత్వం మనమే చూపెడతాం, ఆడుతో తురుకోడు చూపెట్టాడు. కేవలం మనమే బట్టలు నింపుకుంటాం. ఇన్ని గుళ్ళ మీద మన మీద దాడులు జరుగుతున్నాయి. మరి మానవత్వం తురుకోడు ఎందుకు చూపెట్టట్లే? హిందువుల మీద దాడులు జరిగినప్పుడు తుర్కోన్ మీద దాడి చేస్తే ప్రతి హిందూ బంధు మేమే మానవత్వానికి అధ్యక్షులం అన్న సంఘానికి అధ్యక్షులమైనట్టు బట్టలు చింపుకొని మానవత్వం చూపెడతారు కదా. ఈ రోజు మన దేవాలయాల మీద మనం కొలిచే హనుమంతుడి మీద దైవంగా మనం ఆయన లేకపోతే మనం లేం. ఎందుకంటే ఆయనను చూసుకొని మనం బతికినాం ఇన్ని రోజులు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసుకుంటా, ఆయనను వెరుక్కుంటా సో వెరిగినాం. అట్లాంటి దేవుని మీద దాడులు జరిగితే మనం ఎవరు తురుకోడు మానవత్వం చూపెట్టట్లే. ఎందుకు? కేవలం హిందువులకే మానవత్వం, మనకే సరిపోదు ఉంటే మానవత్వం అవతలని కూడా ఉండాలా. సో రీసెంట్ గా మరి రంజాన్ మాసం వస్తే పవిత్ర మాసం అంటారు. పవిత్ర మాసంలో బాన్స్వాడల ఒక అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి ఆ స్మార్ట్ బజార్ సూపర్ మార్కెట్ లో దుర్గమాత పాటలు పెడితే, నువ్వు ఈ పాటలు ఎందుకు పెట్టినావు, రొమాన్స్ పాటలు పెట్టు, డాన్స్ లే అని చెప్పేసి ఈ విధంగా అమ్మాయిని కించపరుస్తూ మాట్లాడితే, నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ అన్నోళ్ళకి చెప్తే వాళ్ళ అన్నోళ్ళ మీద దాడులు చేసి పత్తర్బాజీ చేసిరు. మరి ఎవ్వరికి అనిపిస్తలేదా మానవత్వం? నిర్మల్లా ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలతోటి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న పిల్లలతోటి వెళ్తే కార్ మీద దాడి చేసిరు, రాళ్ళు తీసుకొని కొట్టారు. మరి మానవత్వం మనకు ఎందుకు అనిపిస్తలే? మరి మానవత్వం చూపెట్టిన వాళ్ళు వాడు ఎక్కడ చూపెడుతుండ్రు? రివర్స్ మన మీద దాడులు చేస్తుండ్రు. మానవత్వం చూపెట్టని పక్కన పెడితే మన మీద దాడులు చేస్తుండు. ఈ గుడి మీద దాడి చేసిండు. మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు అనేది చూద్దాం. ఏం చెప్తారు? ఇక పిచ్చోడే చెప్తారు. అందరికి తెలిసిన విషయమే, ఇన్ని గుళ్ళ మీద అటాక్లు అయినాయి. ప్రతి విషయం పిచ్చోడు. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. మానవత్వం మనం ఒక్కళ్ళని చూపెడితే సరిపోదు, అవతల కూడా మానవత్వం చూపెట్టాలి. హిందూ అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ అబ్బాయిల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే, ర్యాపిడో మీద ఆడ అనుకోకుండా ముస్లిం అమ్మాయి ఎక్కిందంటే పాపం ఇక వాడిని ఎంటాడరే ఎక్కడికే వచ్చినారా నువ్వు, నీ ఫోన్ చూపెట్టు, నువ్వు ఓనువిరా, నువ్వు తురుకోనువా, హిందువా అని చెప్పేసి వాడి మీద దాడులు చూపెడుతురు, వాడి మీద దాడులు చేస్తురు. సో హిందువులు అలా ఆలోచించండి. మనం చాలా పెద్దగా ఆలోచించాలి. చిన్న ఏదో మానవత్వం మనకే ఉంటే సరిపోదు. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. జై శ్రీరామ్.